అనసూయ ఇరికించావా రుద్రమ్మ? చెప్తా. ఓ సిరినేషాలు బాగానే నటిస్తుందిగా. హాయ్, హలో, నమస్తే, సలాం అలైకుం, శుక్రియా. నా పేరు మేకు పంచర్ మేనక. మేకు పంచర్ స్పెషలిస్ట్ ని. హాయ్ హాయ్. పేషెంట్ బాగా ముసలాడన్నారు. చూడబోతే కత్తిలాంటి కుర్రాళ్ళ ఉన్నాడు. పేషెంట్ నేను కాదు డాక్టర్. ఇదిగో ఈయన. ఓ ఈయన. మీ ప్రాబ్లం ఏంటి? మొన్ననే షెట్ ఒక్కటి చినిగిపోయింది. స్టవ్ లో మంట సరిగ్గా రావటం లేదు. బాత్రూమ్ లో నేను అడిగింది మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కాదు, నీ ఒంట్లో ప్రాబ్లం. ఎడం భుజం మీద దురదొస్తుంది, కుడి కాల్లో చెమటొస్తుంది, ముక్కులో మంట పుడుతుంది, నోట్లో కంపు కొడుతుంది. ఇది కాదు నేను అడిగింది, నీకొచ్చిన దిక్కుమాల రోగం ఏంటి అని అడుగుతున్నాను. దగ్గు డాక్టర్, దగ్గు. దగ్గాను, చాలకపోతే చెప్పు, మళ్ళీ దగ్గుతాను. నిన్ను దగ్గమల్లే మా తాతకి దగ్గు వస్తుంది, దాంతో పాటు బ్లడ్ కూడా వస్తుంది. ఓ అలాగా. బయట అసలు బ్లడ్ దొరకటం లేదు. ఈసారి పడితే బాటిల్లో దాయండి. తిరిగి తాతకి ఎక్కించడానికా అండి? కాదు, బ్లడ్ బ్యాంక్ లో అమ్ముకోవడానికి. స్టాప్ ఇట్. అసలు మీరు డాక్టరేనా? అంటే ఈ గెటప్ లో వచ్చిన డాక్టరేనా అంటావేంటి? అందరూ నన్ను చూసి డాక్టర్ అనుకున్నారు తెలుసా? డాక్టర్ అనుకున్నారా? అంటే డాక్టర్ కాదా? అంటే అందరూ అనుకున్నట్టు నువ్వెందుకు అనుకోవు అని. డాక్టర్ గారు సోదాపి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వెంటనే స్టార్ట్ చేస్తాను. ఏంటిది? మేకులు. అక్యుపంచర్ దేంతో చేస్తారు? సూదులతో. నేను మేకులతో చేస్తాను. అంటే మేకులు కూర్చుతారా? ఎస్. వామ్మో, ఎక్కడ కూర్చుతారు? ఎక్కడ నొప్పుందో అక్కడ ఈ మేకు పెట్టి ఈ సుత్తితో అని గుచ్చుతాను. వామ్మో, మామని భయపెట్టించి నిజం చెప్పించేలా ఉంది. ఓసే. వామ్మో, నా వల్ల కాదు. ఇదేం ట్రీట్మెంట్ అండి? ఆ మేకు చూసారా? కాళ్ళ కింద కొడితే కళ్ళ నుంచి బయటకు వచ్చేలా ఉంది. నాకీ మేకు పంచరొద్దండి. అయ్యో, అలా భయపడితే ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు తాతగారు? నేను పట్టుకుంటాను, మీరు మొదలు పెట్టండి. సంతోష్, తాతగారు కదలకుండా నువ్వు పట్టుకోనాన్నా? అలాగే అమ్మా. వద్దు వద్దు తాతగారు భయపడకండి, కాసేపట్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. వద్దు. అమ్మో, కొంప మునిగేలా ఉంది. షీతో ఒకటి చెయ్యాలి. ఏది చెయ్యేది? అయ్యో, ఈ హింస భరించడం కన్నా నిజం చెప్పడం బెటర్. ఇటీవు.
కానీ ఎప్పుడు పేషెంట్ ఇలా ఇబ్బంది పెట్టలేదు. ఓ, నన్ను ఆపటానికి గెటప్ మార్చుకుని వచ్చారా మీరు? ఏయ్, ఎవరు మీరు? స్విగ్గీ సిస్టర్స్. అదేమిటి, మమ్మల్ని మర్చిపోయారా? మేము మీ మాజీ నర్సులం. మమ్మల్ని మీరు గుర్తుపట్టారా? అమ్మో, కాదంటే నేను డాక్టర్ కాదని చెప్పేలా ఉన్నారు. అవునంటే మేనేజ్ చేయొచ్చు. గుర్తుపట్టాను. ఏంటి ఇలా వచ్చారు? అయ్యో, డాక్టర్ కి మతి మరుపు వచ్చినట్టుంది. అవును, అందుకే మనల్ని రమ్మన్న విషయం మర్చిపోయారు. అవునవును, రమ్మన్నాను. చెప్పండి, ఏం చేస్తారు? అయ్యో, మీ భాష నాకొచ్చిందేమిటి? పేషెంట్ భయపడితే అతని భయం పోగొట్టడానికి మీరు ట్రీట్మెంట్ తీసుకొని చూపించేవాళ్ళు కదా. అది చూసి వాళ్ళు ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు కదా. ఓ అలాగా, అయితే ముందు డాక్టర్ గారిని ట్రీట్మెంట్ తీసుకోమనండి, తర్వాత మా తాతగారు తీసుకుంటారు. చచ్చావు, నన్ను అడ్డంగా ఇరికించారే. నో నో నో, ఏ నేను ఆ స్టైల్ మానేశాను. మా కోసం ఈ ఒక్కసారికి అలా చేయండి డాక్టర్. అవును, ఆ మేకు ముందు మీరు కొట్టుకోండి, ఆ తర్వాత మీతో పని లేకుండా నేనే కొట్టుకుంటా. అయ్యో దేవుడా, నాకేమిటి పరీక్ష? నాకు అర్జెంటుగా పని ఉంది, నేను మళ్ళీ వస్తా. డాక్టర్ భయపడినట్టున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి విధవ టీటీలు ఆడుతూనే ఉన్నారు. మనమే ట్రీట్మెంట్ ఇద్దాం. పట్టుకోండి. కూర్చోండి డాక్టర్. ఏంట్రా నువ్వు లేచావేంట్రా? డాక్టర్ కి పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం రొటీన్, అదే పేషెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే వెరైటీ. ఇంకా చాలు, నువ్వు కూర్చో. ఈ ట్రీట్మెంట్ క్యాన్సిల్. మేకు పంచర్ బదులు ఆకు పంచర్ ఇస్తాను. అది ఇస్తే 5 నిమిషాల్లో రోగం తగ్గిపోతుంది. అలాగా? అవునవును, 10 నిమిషాలు నన్ను వదిలేస్తే మందుతో వస్తాను. అయ్యో, సూపరే, టైంకి వచ్చి కాపాడారు. అక్క, ఈసారి ఏం చేస్తుందో వెళ్ళి చూసొస్తాం. పదవే వెళ్దాం. నీకు అసలు కొంచెం బుద్ధుందా? ఏ, నీకు అది కూడా లేదా? ఏచి, నీ అసిస్టెంట్స్ లా వచ్చింది శ్వేత గీత అని సంతోష్కి చెప్పొచ్చు కదా. అబ్బచ్చా, ఆ మాత్రం తెలివి మాకు లేదు. మరి వాళ్ళని శ్వేత గీత అని చెప్తే నన్ను అనసూయ అని చెప్తారు. అప్పుడు నీ కొడుకు నాతో పాటు నిన్ను కూడా బయటికి గెంటేస్తాడు. అమ్మో, అది నిజమే. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ పీక నొక్కబోతున్నా. నా పీక నొక్కుతావా? ఆ గొంతు నాది కాదు. గొంతు నీది కాదా? అంటే వేరే వాళ్ళ గొంతు పెట్టుకుని వచ్చావా? నీ బొందే, ఈ గదిలోనే వేరే వాళ్ళెవరో ఉన్నారు. చాలే, గొంతు మార్చి తిట్టింది చాలక వేరే వాళ్ళ మీదకి నెట్టుతావా? అయ్యబ్బా, నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. ఇదిగో, నేను అడిగింది ఇస్తూ ఉండు, పనులు చకచక మొదలు పెట్టేస్తాను. దీని తిక్క పనులతో నాకు కొంప ముంచేలా ఉంది. ఆకులేవో. అరే, రోలు రోకలి.
కర్పూరం. ఆ, ఆ, ఆ కారం ఇవ్వు. ఆ, ఆ. ఈ దురదగుండాకు కారం కర్పూరం అన్ని నూరి పసరు తీస్తా. ఆ శ్వేత మావగాడి భరతం పడతా. అయిందా లేదా? ఏంటి అయ్యింది లేంది? ఆ మాట కొట్టి అడుగుతావా? నిన్ను నేను కొట్టానా? మరి ఏ చండాలతో కొట్టింది? ఎస్ నేనే కొట్టాను. అయితే ఏంటి? ఎంత పొగరే నీకు? నన్ను కొట్టింది కాక అయితే ఏంటి అంటావా? అయ్యో, ఆ గొంతు నాది కాదు. ఎవరు డబ్బింగ్ చెప్పారు? చాలే చాలే, మిమిక్రీ చేసి తిట్టిందే కాకుండా ఎటకారాలు ఆడుతున్నావా? అయ్యో, నిజంగానే నేను కొట్టలేదు, తిట్టలేదు. సర్లే సర్లే, నువ్వు కూడా నాలాగా నీచురాలివే కాబట్టి, నాకంటే గొప్ప దుర్మార్గురాలివే కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతకీ పని పూర్తయిందా? టైంకు ఆకులు ఈకలు నువ్వు అందించావు కాబట్టి త్వరగా పూర్తయింది. నేనెక్కడ అందించానే? నీ పిచ్చి నువ్వు. అవును, అందించాను. ఇదిగో, ఇది ఒరిజినల్ పసరు. ఇది రాస్తే ఒళ్ళంతా దురదలు మంటలు వచ్చి గోకోలేక చస్తారు. ఇదిగో, ఇది డూప్లికేట్ పసరు. ఇది రాస్తే ఒళ్ళంతా చల్లగా సమ్మగా ఉంటుంది. అవును, ఈ 2 పసర్లు ఎందుకు? అక్కడికి వెళ్ళాక ఇందాకట్లాగా ముందుగా నాకు మేకులు కొట్టబోయినట్టు ముందుగా నన్నే పసరు రాసుకోమన్నారనుకో, ఈ మంచి పసరు నేను రాసుకుంటాను. ఆ తర్వాత ఈ దురద పసరు వాడికిస్తాను. సూపర్ ఐడియా. చూసినవే, మామని బట్టి నీకి ముషల్ది ఎంత పెద్ద ప్లాన్ వేసిందో. ఆవిడ ప్లాన్ ఫెయిల్ చేయడానికి మనం ఉన్నాం కదే. కాకపోతే 2 పసర్లలో ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో ఎలా గుర్తిస్తావు? దానికి ఓ ప్లాన్ ఉంది. ఇదిగో చూసావుగా, ఏ అనుంటే మనం రాసుకోవాలి. బి అనుంటే వాళ్లకు రాయాలి. సూపర్. ఈ దెబ్బతో ముసలోడి పని అవుట్. ఆ కంచు సంతోష్ల పెళ్లి ఆగిపోతుంది. ఏమనుకున్నావు మరి? ఏం కులుకుతున్నారు? చెప్తా మీ పని. ఓకే, అంత అర్థమైనట్టేగా. ఇదిగో, ఈ ఏ అని ఉన్నది మనం రాసుకోవాలి. అలాగే, ఓకే. ఇదిగో, ఈ బి అని ఉన్నది వాళ్ళది. చూసావా మన తెలివి ఎంత బాగా పనిచేస్తుందో? పద రా. సూపర్ శ్వేత. ఇప్పుడు గిన్నెలు మారిపోయాయి కాబట్టి పసరు రాసుకోగానే నానమ్మ గారు కోతిలా గెంతుతారు. అవే ఇప్పుడు ముషల్ది నిప్పులు దొక్కిన కోతిలకి ఎగురుతుంది. పదవి వెళ్దాం. సిస్టర్, ఏంటన్నయ్యా? అదేంటి, ఆయన మీ తాత కదా,
అవును. ఆయన సిస్టర్ అనగానే నువ్వు తాత అనాల్సింది పోయి అన్నయ్య అంటావేంటి? ఆ, ఇప్పుడు నువ్వు నాకు బొమ్మడిది ఏమనుకో, ఇవిడ నాకేమవుతుంది? చెల్లి. చెల్లిని ఇంగ్లీష్లో ఏమంటారు? సిస్టర్ అంటారు. అందుకే సిస్టర్ అన్నాను. అది కాదు. అదిగో డాక్టర్ వస్తున్నారు. డాక్టరా? డాక్టర్ ఏడి? వస్తాడు అంటున్నాను. వస్తాడు అంటున్నావా? వామ్మో, ఈసారి ఏ ట్రీట్మెంట్తో వస్తుందో ఏమో. ఇదిగో బామ్మడిది. హే చి, అలా పిలవకండి, అసహ్యంగా ఉంది. ఏమో అనుకున్నాను, మీ తాతకి వెటకారం ఎక్కువే. కమాన్ కమాన్ కమాన్. నాన్న సంతోష్, మన మేనక గారు కొత్త ట్రీట్మెంట్ తో వచ్చారు. ఏంటా ట్రీట్మెంట్? పసరు మసాజ్. పసరా? ఏ పసరు? పసరా? అయితే ఆ పసర్లో ఏదో కిరికిరి ఉండే ఉంటుంది. ఆ పసరు అన్నయ్యకి పడదు. అన్నయ్య మీకు అన్నయ్య లాంటి వాడు కదా అని అంటున్నాను. అవును చెల్లై, నాకు ఆ పసరు పడదు. పర్వాలేదు, పడేలా నేను రుద్దుతాను. సైలెంట్ గా రాయించుకోండి తాతయ్య గారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో బీ. ఆపండి డాక్టర్. అయ్యో, మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఏం కిరికిరి పెడతారు ఏంటో. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఆ పసర్లో దురదగుండాకు కారం కలిపారు డాక్టర్. ఆ విషయం వీళ్ళకెలా తెలిసింది? మాకెలా తెలిసిందని అనుమానం వచ్చిందా? అవును, అందుకే వాళ్ళు దయ్యాలా చూస్తున్నారు. అవును, ఆ పసరు మీద మాకు అనుమానాలున్నాయి. అవి తీరాలంటే ముందుగా మీరే పసరు రాసుకోవాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలాకే మా తాతయ్యకి రాయాలి. నాకు తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే 2 గిన్నెల్లో పసరు కలిపారు కదూ. ఈ విషయం కూడా తెలుసా? ఒకటి ఆమెకు రాయడానికి, రెండోది మా తాతగారికి రాయడానికి కదా డాక్టర్. అవును అవును రుద్రమా. ఏ ఏ ఏ ఏ ఏ నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో పసరు మేనక. పసరు మేనక, పసరు మేనక. చూపించింది చాలు, ఇంకా రాసుకోండి. నేనే కాదు, నాతో పాటు మా రుద్ర కూడా రాసుకుంటుంది. అయితే అది కూడా వచ్చింది. ఏంటి? ఆమెను కూడా ఇరికించారు అంటుంది. ఇరికించడం కాదు, నా ఇష్టపూర్వకంగానే రాయించుకుంటున్నాను. రాయి మేనక. ఇదిగో రుద్ర, రుద్దుతాను. మేనక, ఇక్కడ రుద్రమ్మ.
అదిగో, ఆ చెవి మీద చిన్న గ్యాప్ వచ్చింది రుద్రమ్మ. ఇక్కడ కూడా రాయి. మసాజ్